మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. భద్రాచలం గోదావరి వరద వచ్చేటప్పుడు మనకి మెయిన్గా ఇక్కడ కనిపించేది మన బ్రిడ్జి సెంటర్లోనే ఉన్న అయ్యప్ప స్వామి గుడి అనుకున్న అయ్యప్ప కాలనీ. అంటే ఈ కాలనీలో ఇక్కడ వాటరు గోదావరి నుంచి వచ్చి మునుగుతుందని చెప్పని అందరూ అనుకుంటారు, కానీ కాలనీ వాసులు మాత్రం ఒకటి చెప్తున్నారు. ఏంటంటే ఈ గోదావరి వచ్చినప్పుడు స్లూయిజులు ఈ గేట్లు మొత్తం కూడా మూసేయడంతో ఇక్కడ పట్టణంలో ఉన్న వాటర్ మొత్తం వేస్ట్ వాటర్ వాడిన వాటర్ అంతా కూడా ఈ కాలనీకి చేరుకుంటుంది. మళ్ళా పైనుంచి పడే ఏదైతే వర్షం నీరుందో అది కూడా ఈ కాలనీలో నుంచి బయటికి వెళ్ళే మార్గం లేక ఈ కాలనీ మునుగుతుంది. అయితే ఈ కాలనీ వాసులు ఉన్నారు, వాళ్ళ ప్రాబ్లమ్స్ ఏంటనేది మనం విందాం. అమ్మ చెప్పండి, అసలు మీకు ఈ ప్రాబ్లం ఏంటి అసలు? మాకండి ఇప్పుడు గోదావరి ప్రతి సంవత్సరం వస్తుంది. ప్రతి సంవత్సరం కూడా కట్ట పక్కన వాళ్ళు అయితేంది అయ్యప్ప కాలనీ మొత్తం ఖాళీ చేయాల్సి వస్తుంది. గోదావరి ఎంత మామూలుగా వచ్చి 40 అడుగులు వచ్చినా 30 అడుగులు వచ్చినా వాటర్ రావడం వల్ల మాకు గోదావరి ఇది ఏదో మోటార్లు పెట్టి మాకు అవతలకి వాటర్ వదిలితేనే మాకు కన్వీనియన్స్ గా మేము ఎంత మందికి కంప్లైంట్ ఇచ్చినా మాకు సాయం చేయట్లేరు, ఏమి చేయట్లేరు. మీరు ప్రతి సంవత్సరం సామాన్లు సర్దుకొని బయటికి వెళ్లే పరిస్థితికి వస్తుంది. మరి దానికి ఎంత మందికి కంప్లైంట్ ఇచ్చినా చేయకపోతే మేము ఎంత మందికి అని చెప్పాలండి? అందరూ వచ్చి చూస్తున్నారు. ఈ విషయం ప్రతి ఒక్క రాజకీయ నాయకులకు తెలుసు, ప్రతి ఒక్క ఆఫీసులకు మేము కంప్లైంట్లు ఇచ్చినాం. వాళ్ళు వచ్చి అదేదో 3 రోజులు వస్తారు, చూస్తారు, అమ్మ ఇల్లు ఖాళీ చేయండి, ఆర్ఎంబీ ఆఫీసో లేకపోతే కలెక్టర్ ఆఫీస్ లో ఉండండి, మేము ఇంత భోజనం పడేస్తాను చూడండి, తినండి, మళ్ళీ వచ్చి మేము కొంపలు బాగు చేసుకోవడం చూసుకోవడం ఇదే అవుతుంది తప్ప అసలు వాటర్ రాకుండా చేసిన నాయకులు కానీ ఎవరు కానీ ఏమీ లేరు. ఇది మా పరిస్థితి. అలాగే ఇక్కడ రోడ్డు వెళ్ళడానికి లేదు. ఆ రోడ్డు చేయమని కూడా నేను ఎన్నోసార్లు కంప్లైంట్ ఇచ్చా. ఒక పైప్ వేసి పంచాయతీ ఆఫీసుల వాళ్ళు ఒక పైప్ వేయమని చెప్పినా కూడా దాన్ని ఇంతవరకు పైప్ వేయలే. అట్నుండి మేము వెళ్ళడానికి దారి లేదు, ఇటు నుండి వెళ్ళడానికి అది అప్ అయిపోయింది. ఆ చివరి వాళ్ళు వచ్చి కూడా ఇటు నుండి వెళ్ళాలంటే వాళ్ళకు ప్రాబ్లం. ఉన్నది సింగిల్ రోడ్డు, వాళ్ళ ఇళ్ల ముందు వాళ్ళ ఆటోలు పెట్టుకుంటే ఎవరన్నా ట్రాక్టర్లు కానీ ఏమన్నా పంచాయతీ చెత్త రావడానికి కూడా ప్రాబ్లం అవుతుంది. దీన్ని సాల్వ్ చేసి మాకేదన్నా మంచి చేయాలని మేము ఎన్నిసార్లు మాకు మొర పెట్టుకున్నా కూడా మాకు ఉపయోగం లేని పరిస్థితి అవుతుంది. దీన్ని ఏదో తాత్కాలికంగా అందరు వస్తారు, మేము పంచాయతీ వాళ్ళని చేసాము, ప్రెస్ వాళ్ళకి చెప్పుకోవడానికి మేము ఇది కష్టపడ్డాం, అది వాళ్ళు చేసేది వాళ్ళు చేస్తారు. కానీ దానికి సంబంధించి వర్కర్లు ఏముందండి, వస్తారు, వర్క్ చేసి వెళ్తారు, బ్లీచింగ్ వెళ్తారు. అది కాదు కదా సమస్య. అసలు వాటర్ వచ్చేటప్పటికే మోటార్లు పెట్టి ఏదన్నా చేసి దాన్ని రాకుంటే చేసుకుంటే ఇల్లు ఖాళీ చేయం. ఆ వాటర్ వస్తాయి, ఇళ్లలోకి పోతాయి నీళ్లు, ఇల్లు మునిగి మనుషులు ఖాళీ చేస్తారు. మళ్ళీ వచ్చిన తర్వాత రోగాలని జ్వరాలని వీటికి మళ్ళీ మేము గవర్నమెంట్ హాస్పిటల్కి పోవాలా. అది పరిస్థితి మాది. వర్షాకాలం వస్తుందంటే భద్రాచలం డివిజన్ కానీ భద్రాచలం పట్టణ ప్రజలు కానీ శివారు కాలనీలో ఉన్న వాళ్ళందరూ కూడా చాలా ఇబ్బందులు పడుతూ బిక్కుమంటూ ఉండాల్సినటువంటి పరిస్థితి వస్తూ ఉంది. భద్రాచలంలో గోదావరి వరద వస్తే సుభాష్ నగర్ కాలనీ, అశోక్ నగర్ కొత్త కాలనీ, అదేవిధంగా టెంపుల్ ఏరియా మునుగుతూ ఉన్నాయి. అయితే అయ్యప్ప కాలనీకి వచ్చేసరికి సమస్య వేరే ఉంది. అయ్యప్ప కాలనీ దగ్గర ఉన్న అయ్యప్ప కాలనీకి పక్కనే ఉన్నటువంటి కరకట్ట స్లూయిస్లను క్లోజ్ చేయటం వల్ల భద్రాచలం పట్టణంలో నుంచి వచ్చిన వాటరు, అదేవిధంగా వర్షం వల్ల వచ్చిన వాటరు బయటికి గోదావరిలోకి పోకపోవటం వల్ల ఈ కాలనీలోకి నీళ్లు వస్తూ ఉన్నాయి. ఇక్కడ ఉన్నటువంటి సమస్య అది ప్రత్యేకమైంది. కాబట్టి అధికారులు వర్షాకాలం ప్రారంభంలోనే 2 పెద్ద జంబో మోటార్లు ఇక్కడే పెట్టి వాటి ద్వారా నీళ్ళన్నింటినీ కూడా అవతల గోదావరిలోకి డంపింగ్ చేసినట్లయితే ఈ కాలనీలోకి నీళ్లు రావని చెప్పి ఇక్కడ ప్రజలు కోరుకుంటా ఉన్నారు. కాబట్టి తక్షణమే ఇప్పుడు ఇరిగేషన్ అధికారులు కానీ ప్రభుత్వ అధికారులు కానీ పెద్ద జంబో మోటార్లు, ఎక్కువ కెపాసిటీ ఉన్నటువంటి మోటార్లు ఇక్కడ పెట్టినట్లయితే ఈ యొక్క కాలనీకి ఎటువంటి ఇబ్బంది ఉండదని చెప్పి మేము కోరుతా ఉన్నాం. అదేవిధంగా కట్టకి సంబంధించినటువంటి ఇక్కడ మొత్తం కూడా చెట్లు మొలిసినాయి, అదేవిధంగా నిర్లు బారాయి, బేట్లు ఇచ్చాయి. అదేవిధంగా ఆ కట్టని మంచిగా బాగు చేయాలని చెప్పి రివిట్మెంట్ చేసి మెస్ పెట్టి ఆ కట్టని బాగు చేసినట్లయితే భవిష్యత్తులో కూడా ఎటువంటి ఇబ్బంది ఉండదని చెప్పి భద్రాచలం పట్టణ ప్రజలుగా మేము కోరుతా ఉన్నాం. మాది 40 సంవత్సరాల నుంచి ఉంటుంది కాలనీలో. పరుపుతాలు మారుతున్నాయి కానీ మా భక్తులు మారటం లేదు. వర్షం వస్తే ఈ రోడ్ల మీద జారటం, పడటం, ముసలోళ్ళు మొక్కలు ఇక అందరికీ ఉండదు కదా. పాత్రం వంటోళ్ళకి ఉంటుంది, లేని వాళ్ళకి ఉండదు. అలాగే ఈ మురికాలు అద్దీశారు, ఈ నీరు కిందికి పోవటం లేదు. గోదావరి వచ్చినప్పుడు మాత్రం హడావుడి చేస్తున్నారు డిపార్ట్మెంట్ వాళ్ళు. ఆ తర్వాత పట్టించుకునే నాదులు లేదు. ఆ కొత్త కాలనీలో 2 మోటార్లు పెట్టినా మాకు కూడా 2 మోటార్లు పెడితే మాకే ఇబ్బంది ఉండదు. మేము బాధ కూడా పడాల్సిన అవసరం లేదు, ఖాళీ చేయాల్సిన అవసరం కూడా లేదు. అలాగే ఈ రోడ్డు ఒకటి మాకు 2 పోల్స్ ఒకటి వేసేస్తే మాకు కష్టాలను తీరిపోయినట్టుగా ఉంటుంది. అలాగే వర్షాకాలం వచ్చిన పాములు తిరుగుతున్నాయి, జేరుగుడ్డు పాములు కానీ, ఇది ట్రాన్స్ పాములు కానీ, ఇవన్నీ పాములు తిరుగుతున్నాయి. పిల్లలు తిరిగే చోటు ఇది.
చిన్న పెద్దలు తిరుగుతూనే ఉంటారు, గోదావరికి వచ్చేటోళ్ళు పోయేటోళ్ళు వస్తూనే ఉంటారు. కాబట్టి మా సమస్యలు ఖచ్చితంగా అధికారులు తీర్చాలని మేము కోరుకుంటున్నాం. అలాగే ఇల్లు వచ్చి నానిపోయి పడిపోయిన గోదావరికి వరద ఇల్లు కూడా ఉన్నాయి, దానికి కూడా పట్టించుకుంటారు దేవారు వచ్చి. సరే వచ్చిన వస్తుందని మేము కూడా కామన్ ఉంటాం, దాని గురించి పెద్దగా ఏమీ తీసుకోవటం లేదు. మాకు ఏం కావాలంటే రోడ్డు, ఈ మురికాలలు, మోటార్లు ఇది మాకు ఇస్తే చాలు. మోటార్లు ఇస్తే సెట్ అవుతుంది. మా ప్రాబ్లం ఏంటంటే ఇక్కడ నీళ్లు పోతలేవు. వర్షాకాలంలో మన బాత్రూమ్ నీళ్లు కూడా మా ఇళ్ళకే వస్తున్నాయి. ఎన్నిసార్లు చెప్పినాం, కలెక్టర్ గారికి చెప్పాం, అందరికి చెప్పాం, ఎవరు కూడా పట్టించుకోవట్లేదు. ఎంఆర్ఓ గారు వస్తారు, ఆయన చూస్తాడు వెళ్ళిపోతాడు. వీళ్ళు కలెక్టర్ గారు వస్తారు, ఆయన చూస్తారు వెళ్ళిపోతారు. పార్టీ వాళ్ళు వస్తారు, వాళ్ళు చూసి వెళ్ళిపోతారు. ఎవరు మాకు పట్టించుకునేది లేదు. 8 సంవత్సరాలు, ఇప్పుడు 35 సంవత్సరాల నుంచి మేము పడే బాధలు ఇవి. ఈ కనకట్ట మీద చివరి దాకా ఎట్టపాక దాకా తుమ్మ చెట్లు ఉన్నాయి. అసలు వెళ్ళటానికి పోవటానికి దారే లేదు. అదొకటి చేసి వాటర్ రాకుండా ఉండాలంటే మీకు ఏం చేయాలి? వాటర్ రాకుంటుంటే మాకు పైపులు అక్కడ మోటార్లు పెడితే 2 ఉమ్. ఈ నీళ్లు పోతే మా ప్రాబ్లం సాల్వ్ అవుతుందండి. వచ్చినప్పుడు అలా మేము అన్ని చదువుకొని గుట్టలు చెట్లు ఎక్కాలంటే ఏం ఎక్కాలి, పిల్లలతోటి ఉంటారు, ముసలోళ్ళు ఉంటారు, ముడిగోళ్ళు ఉంటారు, వెళ్ళలేరు కదండి. మాకు ఇది ఒకటి చేసి పెట్టండి. కాకపోతే ఇక్కడ ఈ ర్యాంప్ ఒకటి, చాలా బండ్లు ఆటోలు పాడైపోతాయి. ఈ డ్రైనేజ్ లేదు. ఈ రోడ్ల మీద పెట్టేవాడి గురించి వచ్చేటి పోయేటి చాలా ఇబ్బంది కలుగుతాయి. ఇవి మటుకు మాకు చేసి పెట్టండి. అయితే భద్రాచలం స్టార్టింగే అంటే బ్రిడ్జి దాటంగానే కనిపించేది అయ్యప్ప కాలనీ. ఈ అయ్యప్ప కాలనీలోనే ఇన్ని ప్రాబ్లమ్స్, అంటే గోదావరి వరదతో పాటుగా ఈ పైన పట్టణంలో ఉన్న వాటర్ కూడా ఇక్కడికి చేరుకుంటుంది, ఈ కాలనీ మునిగిపోతుంది. వీళ్ళు కోరుకునేదల్లా ఒకటే, 2 జంబో మోటార్లు ఇక్కడ ఏర్పాటు చేస్తే ఈ వాటర్ని లిఫ్ట్ చేసి గోదావరిలోకి పంపిస్తే ఈ కాలనీ ముంపుకి గురవ్వదు, వీళ్ళు ఖాళీ చేయాల్సిన పరిస్థితి నెలకొనదు అని చెప్పని వీళ్ళు కోరుకుంటున్నారు. అధికారులు స్పందించాలని సుమన్ టీవీ కూడా కోరుకుంటుంది. కెమెరామెన్ బాలసూర్యతో నాగరాజు, సుమన్ టీవీ, భద్రాచలం.